సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రొఫెసర్ కాసిం. ఢిల్లీలో ఎస్సీ రిజర్వేషన్ కోసం జరిగిన సభలో తాను వక్తగా ఎంపీగా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగిందన్నారు. మాదిగలకు వర్గీకరణ చేయడం అనేది సామాజిక న్యాయమని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడిన విధంగా రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఎస్సీలకు సామాజిక న్యాయం దక్కాలంటే వీలైనంత త్వరగా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని, వెంటనే ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎస్సీలకు ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో భర్తీ చేయడానికి వీలుంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ అంగీకరిస్తూ మేధావులు అందరూ కలిసి స్నేహపూరిత వాతావరణంలో ఎవరి వాటా వారు పంచుకుందామని గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం 30,000 ఎకరాల పైన భూమిని దళితులు కోల్పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయంగా నేను రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ కొరకు ఢిల్లీలో పెట్టిన ఒక 2-3 సభల్లో పాల్గొన్నాను. నేను ఒక వక్తగా పాల్గొన్నాను, ఆయన ఒక ఎంపీగా వచ్చి పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన సభ, హైదరాబాద్లో జరిగిన సభల్లో కూడా ఆయన ఒక ఎంపీగా వచ్చాడు, నేను ఒక వక్తగా పాల్గొన్నాను. ఆయన 3 సార్లు మాట్లాడడానికి నేనే సాక్ష్యం. మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారు కనుక ఈ మాదిగలకు వర్గీకరణ చేయటం అనేది సామాజిక న్యాయము అని వారు మాట్లాడారు. నేను రాజకీయంగా ఎదగడానికి మాదిగలే కారణం మా గ్రామంలో అని ఆయన చెప్పాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడాడు, ఆల్రెడీ వర్గీకరణ చేయడానికి మేము అనుకూలంగా ఉన్నామని మాట్లాడాడు. ఆ మాట మీద కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో అప్పటికప్పుడు మాట్లాడినంత ఈజీ కాదు ఏదైనా పని చేయాలంటే, ఒక జీవో తీసుకురావాలి. కనుక ఈ మాట మీద కట్టుబడి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వెలుగులు మాట చెప్పారు. ఏమన్నారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మేము పరిశీలించి అధ్యయనం చేసి పనిచేస్తామని అనకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అన్నారు. ఇది మంచి మాట. ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశాల్లో, రేపటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక గవర్నర్ ద్వారా, కొత్త గవర్నర్ వచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు రేపు పీజీ కౌన్సిలింగ్ జరగబోతుంది. అన్ని యూనివర్సిటీలలో పీజీ కౌన్సిలింగ్ జరగబోతుంది. ఎంట్రన్స్ అయిపోయింది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగబోతుంది. అది ముఖ్యమైనది. సరే, ఎంబీబీఎస్ అంటేనేమో జాతీయ స్థాయిలో నీట్ ద్వారా జరుగుతుంది. ఇంజనీరింగ్ అడ్మిషన్ జరగబోతుంది, అగ్రికల్చర్ అడ్మిషన్ జరగబోతుంది, తర్వాత గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది, తర్వాత డిఎస్సి ఎగ్జామ్ మొన్ననే రాశారు. సరే, రాసిన దాంట్లో కూడా ఆయా రిజర్వేషన్ ఫార్ములను పాటించవచ్చు. కనుక రేపు రాబోయే ఉద్యోగాలు, రాబోయే సీట్లు, ఇప్పుడు ఫిలప్ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు, ఫిలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లలో మాదిగలకి, మాదిగ ఉపకులాలకి, మానవ ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం దక్కాలంటే వారు వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న కాలంలోనే వర్గీకరణ అమలైంది. ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన హామీ ఇచ్చాడు మన ఎన్నికల్లో. కనుక వెంటనే ఆయన కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయడం అధ్యక్ష వహించి నిర్వహిస్తున్న యాదగిరి గారు టీచర్, అదేవిధంగా ఎంఈఎఫ్ నాయకులు, ఎంఆర్పిఎస్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులారా మీ అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యులు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేను ఆహ్వానిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా, సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళగా, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న 7 సభ్యులకి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులకి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. మనం ఎంత పోరాటం చేసినా ఫలితం దక్కలేమో అని నిరాశ చెందే వాళ్ళకి తప్పనిసరిగా పోరాడితే ఫలితం దక్కుతుంది అనడానికి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్కు 30 ఏళ్ళు నిండే 1994 జూలై 7వ తారీఖు నాడు ఏర్పడింది. 2024 జూలై 7వ తారీఖు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.
దండోరా పేరు మీద ప్రారంభమైన ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా విస్తరించి ఈ తెలుగు నేల మీద ప్రభావమైన ఉద్యమాన్ని నడిపింది. ఆనాడు సమాజంలో ఉండే అన్ని వర్గాలు, సమాజంలో ఉండే అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ మనసుల్లో వ్యతిరేకత ఉండొచ్చు, కానీ పార్టీలుగా మాత్రం విధాన నిర్ణయాలు తీసుకొని అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేశారు. వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న ప్రజలు ఉత్పత్తిలో తోలును ప్రధాన వృత్తిగా కలిగి చెప్పులు కుట్టుకొని వార్నెలు అల్లుకొని రకరకాల తోలు పరిశ్రమతో అనుబంధంలో ఉండినటువంటి మాదిగ ప్రజలు మొదటిసారి తమ హక్కుల కోసం గొంతెత్తారు 94. ఆ మొదటిసారి గొంతెత్తేసరికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ న్యాయమైన డిమాండ్. ఆ డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది 59 కులాలకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం 59 కులాలకి ఇచ్చింది. తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒక్కొక్క రాష్ట్రంలో కులాల జాబితా వేరువేరుగా ఉంది దేశం. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 59 కులాలు, 15% ఎస్సీ రిజర్వేషన్. ఈ 15% 1950లో భారత రాజ్యాంగం అమలైంది. 50లో అమలైన భారత రాజ్యాంగం 94 వరకు అమలైన ఈ కాలంలో 59 కులాల్లో ఎంతమందికి రిజర్వేషన్ ఫలాలు అందాయి అనే ఆలోచన చేసినప్పుడు కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. ఆ కొన్ని కులాలు అంటే 2 కులాలు. మాలలు కొద్దిగా ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాదిగలు కొద్దిగా తక్కువ ఉపయోగించుకున్నారు. కానీ మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు మీ అందరికీ తెలుసు. బైండోళ్ళు ఉంటారు, దాసరులు ఉంటారు, వ్యాగరులు ఉంటారు, బురదజంగాలు ఉంటారు, డక్కలోళ్ళు ఉంటారు, చిందోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు. ఇన్ని ఉపకులాలు ఉంటాయి. ఈ ఉపకులాల వాళ్ళు ఎవరు కూడా స్కూల్కి వచ్చి ఎరగరు, 10వ తరగతి పాస్ అయ్యి ఎరగరు, యూనివర్సిటీ వరకు వెళ్ళి ఎరగరు, ఒక ఉద్యోగం కూడా వీళ్ళరు. ఇది సమస్య. అంటే 59 ఉపకులాల్లో మాదిగ మాత్రం ఉపయోగించుకున్నారు, మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకున్నారు. కనుక సమాజంలో మాదిగలకి, మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకి 15% రిజర్వేషన్ సమానంగా అందాలి. ఇది సామాజిక న్యాయ భావన. ఈ సామాజిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఏర్పడి ఉద్యమాలు చేసింది. ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించాయి కనుక 1999లో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేశారు. కొద్ది కాలం అమలైంది. ఆ కొద్ది కాలంలోనే ఎంబీబీఎస్ డాక్టర్, తర్వాత ఉద్యోగస్తులు, వివిధ రంగాలు నేతగా దీని మీద వ్యాసాలు రాశారు, సపోర్ట్ చేశారు. విప్లవ మేధావులు, ప్రజాస్వామిక మేధావులు, కుల సంఘాల మేధావులు దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా. కనుక ఇవాళ కూడా ఒక 30 సంవత్సరాలుగా మానసికంగా మాలలు మాదిగలు ఎడమైపోయారు. ఈ ఎడమైపోయిన పరిస్థితి పోవాలని కోరుకుంటున్నా నేను ఒక ప్రొఫెసర్. ఇది మాదిగలకు అనుకూలమైన తీర్పు, మాలలకు వ్యతిరేకమైన తీర్పుగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు వచ్చిన తీర్పు మాదిగలకు వ్యతిరేకమైన తీర్పు, మాలలకు అనుకూలమైన తీర్పు అని ఎట్లయితే మనం అనుకోలేదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఇక ఇది హైయెస్ట్. ఇంకొక ధర్మాసనం దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే లేదు. దీన్ని అంగీకరించవలసింది. దీన్ని అంగీకరిస్తూ మాల మేధావులు ఎవరైతే ఉన్నారో, పేరెన్నిక కలిగిన మేధావులు, నేను గజ్వేలు పట్టణం నుంచి, గజ్వేలు పట్టణం అంటే సామాజికంగా చైతన్యవంతమైనటువంటి పట్టణం నుంచి విజ్ఞప్తి చేస్తున్న గంట చక్రపాణి గారికి, మల్లెపల్లి లక్ష్మయ్య గారికి, మాల సామాజిక వర్గంలో ఉన్న మేధావులు, గుర్తించదగినటువంటి మేధావులు. ఈ మేధావులు వెంటనే మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక అగాధం ఏర్పడి ఉన్నది. మనం ఒక స్నేహపూరిత వాతావరణంలో ఎవరి మాట వాళ్ళు పంచుకుందాం. ఐకమత్యం అని మాటలో చెప్తే కాదు. మన చేతిలో ఒక ముద్ద ఉంది. చేతిలో ఉన్న ముద్దను
మనిషికి ఒక మెతుకు ఇక్కడ కూర్చున్న 100 మందికి మనిషికి ఒక మెతుకు పెడితే అరే నాకు పంచారు కదా అందరం సమానం అనే భావన వస్తుంది. ఈ ముద్ద నేను ఒక్కనే తింటా, మీరందరూ మాత్రం నాతో పాటు రండి అంటే ఎవరు మనతో పాటు రాలేదు. అందుకోసమే అందరికీ ముద్దను పంచుకునే ఈ ముద్ద చిన్న ముద్ద నిజానికి. ఈ రిజర్వేషన్ల వలన పెద్దగా మన జీవితాల్లో వచ్చే మార్పు కూడా ఏం లేదు నిజానికి. కానీ రేపు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి, సంపద మీద హక్కు కోసం పోరాటం చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమి దళితులు కోల్పోయారు 10 సంవత్సరాల కాలం. 30,000 ఎకరాల భూమి. నేను చెప్పేది లెక్క తక్కువ కావచ్చు, ఇంకా చాలా ఎక్కువ ఉండవచ్చు. ఈ 10 సంవత్సరాల కాలంలో కలెక్టరేట్ కట్టాలన్నా ఎస్సీల భూములు లాక్కున్నారు, ఎస్పీ ఆఫీస్ కట్టాలంటే ఎస్సీల భూములు లాక్కున్నారు, ఊళ్ళల్లో వైకుంఠధామం కట్టాలంటే ఎస్సీల భూములు లాక్కున్నారు, పార్కులు కట్టాలంటే ఎస్సీల భూములు లాక్కున్నారు, గ్రామ పంచాయతీ కట్టాలంటే ఎస్సీల భూములు లాక్కున్నారు. నేను మొన్న సిరిసిల్ల పట్టణానికి వెళ్ళాను, భూమి మీద మీటింగ్ పెడితే ఒక సిరిసిల్ల పట్టణం చుట్టూ 2,000 ఎకరాల భూమి పోయింది. ఆడ ఒక ఆయన స్టేజ్ మీద చెప్తుంటే ఆశ్చర్యపోయాడు. రెట్లు భవనం కట్టుకోవడానికి ఎస్సీల భూమి లాగిచ్చాడండి. మరి పరిస్థితి చూడండి. మీరు ఇక్కడున్న కలెక్టరేట్ భవనం ఎక్కడ కట్టారో మీ అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు. అది లెదర్ పార్క్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ ఎట్లా తీసుకున్నారో తెలుసు. మరి వీటి మీద ఇట్లాంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు అందరూ కలిసి పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే మనందరి మధ్యన ఐకమత్యం రావాలి. సమాజంలో అన్ని కులాల్లో ఉన్న పేదలు కూడా మనకు మద్దతుగా ఉన్నారు కనుక ఆ విధంగా ఒక సామాజిక న్యాయం, చిన్నపాటి సామాజిక న్యాయం నెరవేరడం కోసం వచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించాలని కోరుకుంటూ ఈ సమావేశంలో వచ్చిన పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను.